ఇప్పుడు మేము ఈ పాపం నుంచి విడిపించబడాలనుకుంటున్నాము, మేమేం చేయాలి అని అడిగారు పేతురుని. అప్పుడు అన్నాడు, నిజమే, దేవుడు మీతో మాట్లాడితే ఒక పని చేయండి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొంది బాప్తిస్మమును పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు అని పేతురు వారికి సలహా ఇచ్చాడు. ఒకే ఒక్క రోజు 3000 మంది బాప్తిస్మం పొందారు. చేపలు పట్టలేని వాడు 3000 మంది మనుషుల్ని పట్టాడు ఒక రోజు. చేపలు కూడా ఇష్టపడని వ్యక్తి 3000 ఆత్మలు సంపాదించి దేవుని ఎదుట నిలబడ్డాడు. మనమేం సంపాదిస్తున్నాం అంటున్నాను. అమ్మ, పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఎంతమంది ఇంటికి వెళ్ళారమ్మా? 7 స్త్రీలు. ఎంతమంది కోసం ప్రార్థన చేశారమ్మా సంఘం? ఎంతమంది మందిరంలోకి వచ్చి మీటింగ్స్ కోసం ప్రార్థన చేశారమ్మా? ఎంతమంది దేవుని కనపరిచారమ్మా? ఎంతమంది సువార్త చెప్పడానికి ఎవరింటికైనా వెళ్ళారా అమ్మా? ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ఎవరింటికైనా వెళ్ళారమ్మా? అంటే మందిరంలో మాట్లాడకూడదండి అన్నట్టు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఏ పరిచర్య పట్టుకుని ప్రభువా సమర్పణ చేతును ప్రభువునకు నేను